మన మనసుకి మనం ఒకటి చెప్పడం బాగా అలవాటు చేయాలి. మనకి శరీరానికి దెబ్బ తగిలితే, రోగమొస్తే, అమ్మో! ఇంకేముంది ఆళ్ళకొచ్చింది నాకొచ్చేస్తుంది. నా వల్ల కాదు బాబోయ్! తట్టుకోలేను బాబోయ్! అంటాం. కానీ మన దాకా వచ్చినప్పుడు మనం నిదానంగానే అనుభవిస్తాము. మందులేసుకుంటాము. ఏవో ఆయింట్‌మెంట్లు రాసుకుంటాం తగ్గిపోతుంది. కానీ భయమే మనల్ని 100% చంపేస్తుంది. నీకేం పర్వాలేదు. నువ్వు బానే ఉన్నావు. శరీరం అనేది వస్త్రం లాంటిది. ఆత్మ శాశ్వతమైంది. ఈ ఈ చొక్కా వదిలి ఇంకో చొక్కా ఏసుకోవడంతో శరీరాన్ని పోలుస్తారు అని వినటానికి చాలా బావుంది. కానీ ఓన్ ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేసరికి అది ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు. అది మామూలు మనిషి భాషలో నా బ్రెయిన్‌తో నేను ఆలోచించింది. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. కరెక్టే. కానీ నేను తినేసానని ఊహించుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు తిన్నప్పుడు టేస్ట్ అయితే ఉంటది. కానీ తినేస్తే కడుపు నిండాలి గదా! తిన్నానని అనిపించాలి గదా! అనుభవ జ్ఞానం ఏది? అనిపిస్తూ ఉంటుంది. ఆహ్, ఎంత చూసినా, ఎన్ని ఆలోచించినా సరే నిజానికి నాకు ఓన్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, ఆడవాళ్ళకి చాలా కష్టమైంది. ప్రెగ్నెన్సీ, డెలివరీలు ఇవి. అప్పుడు మాత్రం ఆళ్ళు చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అదో రకమైన గాబరా ఉంటుంది గుండెల్లో. అప్పుడు ఎవరైనా అలా ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసినోళ్ళని చూస్తే, అమ్మో! నా వల్ల అవుతుందా? అవ్వదో అనిపిస్తుంది. అదే సముద్రాన్ని ప్రసవ సంద్రం అంటారు. ఆ యొక్క దాన్ని దాటొచ్చినప్పుడు నేనేనా అంటారు. కానీ ఆ ముందు మనమున్నాము. దాటొచ్చిన తర్వాత మనమున్నాము. మధ్యలో భగవంతుడున్నాడు. ఆయన ఎప్పుడూ మనతో తోడుగా ఉంటాడు. ఇది మనుషులు చేసే పని కాదు. ప్రకృతి నిర్వర్తించే పని కాబట్టి మన ప్రమేయం ఉండదు. మన ఊహ, అపోహ అంతా భయం. మనం క్రియేట్ చేసుకున్న భయం నుంచి వచ్చింది. ఆ భయం లేనిపోని అపోహల్ని క్రియేట్ చేసి మనలో ఆహ్, అన్నిటికీ దూరం చేస్తుంది. స్వేచ్ఛగా జీవించటం, ప్రశాంతంగా, ఆనందంగా ఉండడానికి, నవ్వుకోవడానికి కూడా మన భయమే అడ్డుపడుతోంది. మనలో ఉన్న భయం పోవాలని ముందు భగవంతుడిని అడగాలి. భయానికి కారణం తెలుసుకొని వాటిని ఆయన్నే తీసేయమని చెప్పాలి. ఏ ఏ కారణాల వల్ల అయి పోతాయో ఆయన్నే అడిగి తెలుసుకోవాలి. మనతో మనం, మన మనసుతో మన ఆలోచన, బుద్ధిలో ఉన్న తేడాల్ని సరిచేసుకుంటే భయం ఆటోమేటిక్‌గా పోతుంది. దానికి కూడా గురువు అనుమతి, అనుగ్రహం కావాలి. కృషి, ప్రయత్నం కూడా ఉండాలి. పుస్తకంలో చదివితే చదువొస్తుంది. కానీ ఇది పుస్తకం చదువు కాదు. నిన్ను నువ్వు చదవాలి. నువ్వు చుట్టుపక్కల నుంచి పుట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంత చెత్త పోగేసుకున్నావో దాన్నంతా బయటికి తీసుకొచ్చి పరిశీలించి తీసి పక్కన పాడేయాలి. అది ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి పని చెప్పినట్టు కాదు. నీకు నువ్వే పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నీ బాధ్యత. తప్పదు. ఎప్పటికైనా చనిపోయేలోపు నువ్వు చేయాల్సిన పని నిన్ను నువ్వు సరిచేసుకోవటం.